హాయ్ హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఉషాస్ మనవి. నేను మీ ఉషా అంకాల్. ఈరోజు మనం బచ్చలి కూర అలాగే పచ్చి మామిడికాయ కాంబినేషన్లో పప్పు చేసుకోబోతున్నామండి. ఎంతో రుచికరంగా ఉంటుంది. అలాగే బచ్చలి అనేది మన ఒంట్లో ఉండే వేడి తగ్గిస్తుంది. కాబట్టి ఈ వేసవి కాలంలో బచ్చల్ని మీ ఆహారంలో భాగం చేసుకోండి. ఈ బచ్చలి కూర తరచూ తింటూ ఉండడం వలన శరీరంలో అదనంగా పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ అనేది కరుగుతుంది. అలాగే రక్తహీనత సమస్య ఉన్న వాళ్లకు రక్తం అనేది చక్కగా వృద్ధి చెంది రక్తహీనత సమస్య అనేది కూడా తగ్గుతుంది. ఇక మనమైతే లేట్ చేయకుండా వంటలకు వెళ్ళిపోదాము. మధ్య మధ్యలో నేను వీటిలో ఉండే పోషక విలువలేంటో మీకు తెలియజేస్తాను. నేనైతే తీగ బచ్చలను తీసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకున్నానండి. ఆకులన్నీ క్లీన్ చేసుకొని కట్ చేసుకొని రెడీగా ఉంచుకున్నాను. ఒక కుక్కర్లో ఒక గ్లాస్ కందిపప్పు వేసుకొని శుభ్రంగా కడుక్కొని పప్పుకు సరిపడా నీళ్లు పోసుకొని ఒక అరగంట నాననిచ్చానండి. నానిన పప్పు అయితే మనకు చాలా త్వరగా ఉడికిపోతుంది. అలాగే రుచి కూడా చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఈ కట్ చేసి రెడీగా ఉంచుకున్న బచ్చల కూరను అలాగే ఒక పచ్చి మామిడికాయను కూడా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను. మామిడికాయ పులుపును బట్టి మీరు ఒక కాయ వేసుకోవాలా లేకపోతే హాఫ్ వేసుకోవాలా అనేది చూసుకోండి. 3-4 విజిల్స్ వచ్చేంత వరకు ఈ పప్పుని ఉడికించుకున్నట్లయితే చూస్తున్నారు కదా, మనకు ఈ విధంగా పప్పు అనేది చక్కగా మెత్తగా ఉడికిపోతుంది. ఇప్పుడు దీన్ని మనం గంటెతో బాగా మెదుపుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా తిప్పుకోగానే చక్కగా అంతా మెత్తగా అయిపోయింది. బచ్చలి కూర, మామిడికాయ ముక్కలు అన్నీ కూడా చక్కగా దానిలో కలిసిపోయాయి. ఇప్పుడు దీనిలో రుచికి సరిపడా ఉప్పుని వేసుకోవాలి. అలాగే కారం కూడా వేసుకోవాలి. పోపులో మనం కొన్ని పచ్చిమిర్చి కూడా వేసుకుంటాం కాబట్టి కారం అనేది చూసి వేసుకోవాలి. ఇప్పుడు ఈ పప్పుకు మనం పోపు అనేది రెడీ చేసుకుందాము. ఒక కళాయి పెట్టుకొని దానిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని పోపు దినుసులు, ఎండుమిర్చి, ఆవాలు అలాగే కొద్దిగా మెంతులు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. దీనిలో కొద్దిగా ఇంగు పొడిని కూడా మనం యాడ్ చేసుకుందాము. పప్పుకి, చారు ఇలాంటి వాటన్నిటికి కూడా ఇంగు పొడి పోపులో మనం వేసుకున్నట్లయితే అరుగుదల అనేది చక్కగా ఉంటుందండి. గ్యాస్ ఫామ్ అవ్వకుండా ఉంటుంది శరీరంలో. ఇప్పుడు పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకొని అవి కొద్దిగా వేగిన తర్వాత ఈ విధంగా సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకొని దీనిలో కొద్దిగా సాల్ట్ వేసుకొని వేయించుకోవాలి. అలాగే పసుపు కూడా వేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్నాం కదా, ఆ పప్పును కూడా దీనిలో వేసుకుందాము. కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేశానండి. ఈ పప్పు కూడా వేసేసుకొని కలుపుకొని ఒక 5 నిమిషాలు ఉడికించేసుకున్నామంటే మనకు బచ్చల కూర, పచ్చి మామిడికాయ పప్పు అనేది రెడీ అయిపోతుంది. చాలా చాలా రుచిగా ఉంటుందండి. వేడి వేడి అన్నంలో చక్కగా ఈ పప్పు వేసుకొని కాస్త నెయ్యి వేసుకొని తిన్నామంటే ఆహా, ఇంకా వేరే కూరలు అనేవి అవసరం లేదు, అంత రుచిగా ఉంటుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. బచ్చల కూరలో ఉండే కాల్షియం అయితే మన ఎముకల దృఢత్వానికి ఎంతగానో ఉపయోగపడుతుందండి. అలాగే ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు, నియాసిస్, సెలీనియం లాంటివి అయితే మన నరాలు మరియు మెదడు ఆరోగ్యానికి ఎంతో హెల్ప్ చేస్తాయండి. కాబట్టి ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలున్న ఈ బచ్చల కూర, మామిడికాయ పప్పుని తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేయండి. ఇలాంటి ఎన్నో వంటకాలు మన ఛానల్లో ఉన్నాయి. తప్పకుండా ఒకసారి ఛానల్ ఐకాన్ పైన ప్రెస్ చేయండి. వెంటనే మన ఛానల్లోకి వెళ్ళిపోతారు. అక్కడ ఉన్న వీడియోస్ని చూడండి. వాటిలో మీకు నచ్చిన వీడియోని చూసి మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఆ వీడియోస్ని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.